ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్లు మండలం బిక్కుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామ సహాయం జనార్దన్ రెడ్డి సార్ గారి దగ్గర ఉన్నాము. సార్, మీరు సుదీర్ఘ కాలం నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న సార్, మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న రాజకీయాలు ఏ విధంగా పరిణామం చెందుతూ వస్తున్నాయి సార్? ఒకటి, నేను 6 ఏళ్ల వయసులో 91 సంవత్సరాలలో 6 ఏళ్ల వయసు నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేసిన. అప్పుడు నుంచి 60 ఏళ్ళు నేను కాంగ్రెస్లోనే పనిచేసిన. 60 ఏళ్ళు చేసిన తర్వాత రాజకీయంగా అవినీతి, దుర్మార్గపు ఆలోచన, హత్యలు ఇవన్నీ మొదలైనవి. పార్టీలో చూసి నా మనసు బాధపడి తెలుగుదేశం వచ్చిన తర్వాత నేను తెలుగుదేశంలో చేరినా. తెలుగుదేశంలో చేరి ఒక పీరియడ్ మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టి సంకినేని వెంకటేశ్వరరావుని గెలిపేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక నాకు జగదీష్ రెడ్డి ఒక కుటుంబంతో 40 ఏళ్ళతో బాగా స్నేహితం, తండ్రి 40 ఏళ్ళ స్నేహితం నాకు. అయితే మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీలో నేను చేరినా. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇక మనం గాదర్ కిషోర్కు నేను ఫుల్ సపోర్ట్ చేసిన. ఆయన గెలిపించమని నన్ను బతిలాడుకున్నాడు కూడా. అయితే ఆయన కొరకు కృషి చేసి ఓడిపోయేటోడిని తిప్పలబడి ఇతర మండలాలు తిరిగి నాకున్న యొక్క బలాన్ని ఉపయోగించి కొద్ది ఓటుతో ఆయన బయటపడ్డాడు రెండోసారి. ఇప్పటి వరకు నేను మొన్నటి వరకు గాదర్ కిషోర్ సపోర్ట్ చేస్తే ఆయన కూడా నాకు పూర్తిగా సపోర్ట్ చేసాడు. ట్రాన్స్ఫార్మర్ ఏమంటే ట్రాన్స్ఫార్మర్ వేసిండు, పోర్ట్ చేయమంటే పోర్ట్ చేసిండు, సీసీ రోడ్డు ఇచ్చిండు, మిగతా మంచి పనులు చేసిండు. అయితే అది నా వరకే పరిమితమైంది తప్ప మిగతా జనానికి నచ్చలే ఆయన. నా వరకు మాత్రం నాకు మంచిగా ఉన్నాడు, నేను చెప్పిన పనుల్లో చేసాడు. ఇక్కడ రాజకీయ దుర్మార్గుడిగా ఒక కప్పల రామ్మూర్తిని మా సర్పంచ్గా మేమే పెట్టి గెలిపించుకున్నాం. ఒకసారి గెలిపించిన తర్వాత అతను చాలా దుర్మార్గంగా తయారయ్యాడు. చెప్పండి. దుర్మార్గంగా తయారయ్యి అనేక అరాజకాలు మొదలుపెట్టాడు. ఆఫీసర్ పట్టుకొని గెలవటం ఎంత. ఒకసారి నేను గెలిపిస్తే అతను తన ఎట్లా చచ్చాడో కానీ 2 బిడ్డలు, భార్య, 2 పిల్లలు సంకన పెట్టుకుని బావిలో దూకి చచ్చేది. సర్పంచ్ చేసిన కొద్ది రోజులు 2-3 నెలలే. అది దాని మీద మేము గెలిపించిన అదే అర్జెంటుగా ఒక మాట మాట్లాడినా. అయితే అతను మరి పిల్లలు ఎట్లా చచ్చారు, ఎందుకు చచ్చారు అనేది కూడా నేను పట్టించుకోలేదు. కేసు నేను పెట్టాలని పోలీసులు నన్ను ఎంత ఒత్తిడి చేసినా నేను కేసు పెట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము గెలిపించిన మనిషి మీద 2-3 నెలల కేసు పెట్టడం బాగుండదు అని నేనే వెనకడుగు చేసిన. అతను బయటపడ్డాడు కేసు లేకుండా. ఫిర్యాదు ఒక్కడు కూడా చేయలేకపోయాడు. అదే దానివల్ల అతను సేఫ్ అయిపోయాడు. తర్వాత ఇటీవల ఈ మధ్యన కనకటెంకన్న అని మిర్యాలు ఉన్నాడు. ఆయన మామూలు ఒక కారోబార్ పంజాబ్ బోర్డులో మావ కింద కారోబారుగా పనిచేసినట్టు ఆయన చేసేట ఆయనకు కారోబారుగా పెట్టుకొని అన్నీ నేర్పిండు. అది మావ మంచి చక్రయ నేర్పితే అతను దాన్ని వినియోగించుకొని సంపాదించుకోవడం కాకుండా దౌర్జన్య కాటకు దిగిండు. ఆ గ్రామంలో చేసుకుంటే నేను జోక్యం పెట్టుకోలేదు. మా గ్రామం తెరువు వచ్చిండు. అక్కడ చేసుకుంది కాక మా గ్రామం తెరువు వచ్చి సంపేట వెంకన్న తండ్రి రాములు, చిన్నరాములు, అతని యొక్క సీఓగా పనిచేస్తుండే ఆయన కింద. ఆయన బ్యాంక్ చైర్మన్ అండు, భార్యను సర్పంచ్గా పెట్టుకున్నాడు. అయితే అతనికి మరి పంపకాల కారణం ఏడొచ్చిందో అవినీతి కాడ తగాదులు వచ్చి అతను సస్పెండ్ చేయించాడు. సస్పెండ్ చేయిస్తే
నేను ఎమ్మెల్యేతో కాదర్ కిషోర్తో చెప్పి గట్టిగా మందలిచ్చి మళ్ళీ ఆయనను తీసుకునేటట్టు చేసిన. దానిపైన రెచ్చిపోయింది అతను. ఈ జనార్దన్ రెడ్డి గారు పెద్ద మనిషి, ఈయన రాజకీయం ఏంది, ఈయన సంగతి చూస్తానే లెవెల్ కూడా వచ్చిండాను. దాంతో నేను బగ్గు అన్నా. ఎమ్మెల్యే నా మాట కాదంటారు, ఆయన దగ్గర తీసుకున్నా కూడా నాకు విలువ ఇస్తున్నాడు. ఎందుకంటే చేసినామని చేసిండనే చెప్పాలి. తర్వాత ఒకరోజు అతని బర్త్డే నాడు ఒక 5,000 ఇచ్చి మా ఊరు వాళ్ళకు ఈ రామూర్తి ద్వారా ఏం చెప్పారో, బర్త్డే నాడు శివ నూతన కలిసి వస్తే ఊరు బయట గుడి దగ్గర కాపలా కాసి కొట్టడానికి ప్రయత్నం చేస్తే అతను 6 గంటలకు 6:30కు వస్తాడని కోసుకుంటే రాత్రి 8 సుమారు 8 అయింది. వచ్చేవరకు వీళ్ళంతా లేస్తుండ్రు, కత్తులు పట్టుకొని ఉరికొస్తారు. అబ్బా అని పారిపోతే ఆయన ఇంటికి గేటుకు తాళం వేసి ఉన్నది. భార్య లేదు. ఈయన తాళాలు తీసేవారు నా పని అవుతుందని చక్కగా సంపెట సుధాకర్ అని అంటే జ్వరపడి తలుపు పెట్టుకుంటే తలుపు ఇరగొట్టారు. కత్తితో అతను తలకాయ నరికారు. ఈ సుధాకర్ అంటే బయట పోయిన భార్య బిడ్డే ఉంది, వాళ్ళని కొట్టిరు. ఇంతలో సుధాకర్ వచ్చాడు. ఆయన కత్తి తీసుకొని అటు ఇటు చెల్పితే అతను తలకాయ మీద కత్తితో కొట్టారు. అయితే 3 మర్డర్లు అయిపోయేంత ప్రమాదం జరిగింది అక్కడ ఆ ఇంట్లో. నేను పోయి స్వయంగా చూసిన. ఇంత ఘోర కృత్యం చేసింది ఎవరంటే కనుకటి వెనకన్నా అని నేను సీరియస్ అయ్యి ఎస్పీ గారి పేరు గుర్తులేదు, ఎస్పీ గారికి ఫోన్ చేసిన. ఇంత సీరియస్ అయింది, డిఎస్పీ గారిని ఎమ్మడే పంపాలి, అది 307 కింద కేసు బుక్ చేయాలని. ఆయన ఎమ్మెల్యే పట్టుకొని రాజకీయంగా ఏ రకంగా అయితే 307 పెట్టుకుంటే సాధారణమైన కేసు పెట్టేయాలని కనకటంగానే ప్రయత్నం చేశాడు. నేను ససేమరాన్న ఎస్పీ గారితో డిఎస్పీ గారిని అడగండి నా ఎదురుగా, అతను నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా చూస్తాను. లేదు సార్, ఫీల్డ్ చాలా చండాలంగా ఉన్నది, మర్డర్ అయ్యేంత ప్రమాదం తప్పిపోయింది, ఇది తప్పకుండా 307 ఓపెన్ చేయాల్సిందే అని డిఎస్పీ గారు నా ఎదురుగానే ఎస్పీ గారు చెప్పింది. ఎస్పీ గారు కూడా వెంబడే అయితే 307 ఓపెన్ చేయి అని చెప్పి చేసిండు, పెట్టిను, వాళ్ళని జైలు తోడు. తర్వాత ఊళ్ళో కూడా పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయబోయాడు. ప్లాట్ల కాడ, తర్వాత ఇళ్ళ ప్లాట్ల కాడ రాజకీయం మొదలుపెట్టాడు. ఎందుకు ఇక్కడ జోక్యం పెట్టుకుంటే మా ఊళ్ళో ఒక సీన్ అని ఉన్నాడు, అతను బామర్ది, ఆయన కింద వైస్ ప్రెసిడెంట్, భార్య మిర్యాల పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్. అతని ద్వారా ఇక్కడ అడ్డబెట్టాలని చూసిండు. కిషోర్ అన్న, నేను చెప్తాను, నీకు ఎంత హెల్ప్ అయినా చేసినా ఎమ్మెల్యే అయినవు, కానీ ఇప్పుడు వాడికి సపోర్ట్ ఇచ్చి నువ్వు మాత్రం తెరలవుతావు, ఆయనకు సపోర్ట్ ఇస్తే మాత్రం నీ మర్యాద దక్కదు అని గట్టిగా అన్నా. అయితే ఆయన వదులుకొని నీకేమవసరం రా, బిక్వాళ్ళ నీకేమవసరం, నీ ఊళ్ళో నువ్వు ఏడవ రాదు, ఆయన నీ జోలికి వస్తుండా అని దబాయించాడు. వాడి నుంచి మా జోలికి రాలే. సార్, మీరు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కాంచి మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినారు, ఎమ్మెల్యేలను చూసినారు, మంత్రులను చూసినారు. సమైక్యాంధ్ర పాలన ముఖ్యమంత్రులు చూసినారు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులు చూసినారు. ఈ ముఖ్యమంత్రులు ఎవరు బాగా అభివృద్ధి చేశారు సార్? ఏ ముఖ్యమంత్రి బాగా అభివృద్ధి చేశారు మీరు చూసిన మీ రాజకీయ అనుభవంలో? అభివృద్ధిలో బ్రహ్మాండ రెడ్డి ఏమంతా చేయలేదు, పివి నరసింహారావు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు చూసాను, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ నాకు స్వయంగా నేను కలిసి మాట్లాడినా కూడా. సార్ ఎవరు? వెంకటరావు గారు మాకు కొంత సాయం చేశాడు. వెంకటరావు గారు ఇంటికి పోయి కూడా నేను స్వయంగా మాట్లాడేది. ఆయన ఒక సన్నిహిత ముఖ్యమంత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి పోయి కూడా కలిసిన. ఆయన ఒకటి ఏం కారణం అంటే దామోదరుడికి ఆయన పడదు, ఎవరికి? చంద్రబాబు నాయుడు పడక ఫుల్ సపోర్ట్ చేసిండు సంకినేనికి. ఇక్కడ డెవలప్మెంట్స్ కారణం ఆయన కొంత చేసిన మాట వాస్తవే. ఒక గండిపడ కథ ఉండే, అది 40 ఏళ్ళ నుంచి పడా ఉంది. నేను ఎమ్మెల్యే గెలిపిస్తా కానీ నాకు ఆ కథ కట్టిస్తావా అని ఒప్పించుకున్నాను. ఎమ్మెల్యే సీట్ తెచ్చుకో, ఎమ్మెల్యే గెలిపిస్తాం,
గెలిపిస్తేనే మా కథ కట్టాలి. అంటే కాకుండా గెలిపించడం అయింది. ఆయన చంద్రబాబు నాయుడు పట్టుకొని కథ కూడా కట్టించాడు. సార్ మీరు 91 ఏళ్ళ అడుగుపెట్టారు సార్. 91 ఏళ్ళ నడుస్తాను. మీ రాజకీయ ప్రస్థానంలో అంటే మీరు గతంలో అంటే మీరు మీ చిన్న వయసులో మీరు తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకుముందు జరిగిన నిజాం పాలనలో కానీ ఎలాంటి ఉద్యమాలు చేపట్టారు సార్ మీరు రజాకార్ల వ్యతిరేకంగా? నేను రజాకార్లకు వ్యతిరేకంగా మేమంతా చేసేది. నేను రేపాల ఆఫీసులో కూడా పనిచేసాను 1945-46. తర్వాత 46లో కూడా చేసిన. తర్వాత 1957లో ఆంధ్ర గవర్నమెంట్ పడిపోయింది. అక్కడ పోయి 25 రోజులు రేపల్లె తాలూకాలో అనగాని భగవంతుడు ఆయన అంటే మేము సపోర్ట్ చేయడానికి పోయినాం. మా ఊళ్ళో ఒక బుర్రకథ చెట్టు ఉంది. ఆ బుర్రకథ చెట్టుని తీసుకొని పోయినాం. నాకు ఒక భాస్కరరావు అని దోస్తున్నాడు. ఆయనకు అనగాని భగవంతరావు దోస్తు. మమ్మల్ని రమ్మంటే బుర్రకథ చెట్టుని తీసుకొని పోయి 25 రోజులు బాగా ప్రచారం చేసి పల్లెకోళ్ళ సోమేశ్వరరావు అనగానే ఉంటే ఆయన దోస్తు పెట్టి నన్ను ఎక్కడ పోయినా ఆయన ఇంటికి భోజనాన్ని తీసుకుపోయేది. 25 రోజులు ఉండి మొత్తం గెలిపించి అనగాని భగవంతరావు దేవాదాయ శాఖ మంత్రి అయిండు. అప్పుడు కూడా పాల్గొన్నా. తర్వాత రజాకార్ల ఒకరోజు ఇక్కడ పైరుగు జరుగుతుంది. పైరుగు జరుగుతుంటే నేను ఊరు బయటికి ఇద్దరు ముగ్గురు కలిసి ఊరు బయటికి పోయాను. నా పక్కనే జంగం పెదకోట అని పెద్ద మనిషి. వద్దు పైరుగు అయితే దెబ్బలు తగులుతాయి రారి అంటనే ఉండు. వాళ్ళు కుంటలు ఉన్నారు. ఇటు తాన్చర్ల ఒడ్డుకు ఏటి అవతల మేము ఇక్కడ మా ఊళ్ళో ఉన్నాం ఊరు బయట. ఫైరింగ్ చేస్తే సరిగ్గా పెదకోటకి ఇందులో 1946లో కడుపులో పడ్డదు. ఆడనే బుల్లెట్ దిగి స్పాట్ చచ్చిపోయింది. నాకు మళ్ళీ ఎమ్మడి ఎట్లా చూసిండే వాడు మళ్ళీ నాకు కాల్చాడు. కాలితే వెంటకల నుంచి దూసుకుపోయింది. ఇక కింద వండుకొని తప్పించుకొని ఊళ్ళో పడ్డా. అట్ట జరిగింది. రేపాల ఆఫీసులో కొన్నాళ్ళు పనిచేసినాం. నేలమర్ల బాంబు పడ్డది. అది కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళనే. కమ్యూనిస్ట్ వాళ్ళు వేసారు, రజాకార్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు వేసారు. కమ్యూనిస్ట్ వాళ్ళు మేము బయటికి పోయిన అంత మాత్రం బాంబు పడ్డది. బాంబు పడితే ఎవరికి అంతా దూరం అయిపోయారు. ఒకరిద్దరు స్వల్తంగా కొట్టుకుని ఏం ప్రమాదం జరగదు, ఎవరు చావలే. ఆ తర్వాత ఇక నేను పెళ్ళైన తర్వాత ప్రతి దామోడి బాగా ఫుల్ సపోర్ట్ చేసిన. మాకు చాలా దగ్గర బంధువు కూడా. ఆయన చిన్న ఆయనకు కొడుకు మా తమ్ముని బిడ్డనిచ్చినాం. ఆయన నాకు బాగా సన్నిహితం ఉండే. చిన్న అనేవాడు. మేము ఆయన ఫుల్ సపోర్ట్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. సార్ మీరు రాజకీయంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది సార్ మీకు. 1952 57 నుంచి ఎలక్షన్లు మొదలైన కాంచి ఉన్న రాజకీయం ఎలా ఉన్నది, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఈ రెండింటి మధ్య తేడా ఏముంది రాజకీయంలో? అప్పుడు పనులు చేయకుండా కూడా అవినీతి పాల్పడ్డారు. రాను మొదలు చాలా స్వచ్ఛమైన నాయకులుగా ప్రవర్తించారు. చాలా మంచి గౌరవం మిగిలేది వాళ్ళకు. కానీ రాను అవినీతికి వర్గపోరు, ఒకే పార్టీలో వర్గపోరు, ఒక గ్రూపును పట్టడం, ఒక గ్రూప్ దెబ్బతీయటం, ఇది మొదలైనాక పార్టీ పతనానికి దారితీసింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోని విభేదాలు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓడించుకున్నారు. ఉదాహరణకు తుంగతుర్తి నియోజకవర్గంలో బలం కాంగ్రెస్కి చాలా బలమైన నియోజకవర్గం. కానీ ఎప్పుడూ ఓడిపోయి కమ్యూనిస్టులు చేరిపోతుంది. ఎందుకు పోయిందంటే 45,000 ఓట్లు కాంగ్రెస్కుంటే బీరెడ్డి నరసింహారెడ్డి కుటుంబం నిలబడితే 25,000 ఓట్లు ఈ కాంగ్రెస్లో ఇద్దరు పోటీ పడితే ఆ మల్లు స్వరాజ్యం గెలిచేది, బీరెడ్డి నరసింహారెడ్డి గెలిచేది. మళ్ళీ మొదటి మాకు 25,000 ఓట్లు ఉన్నాయి కానీ ఓడిపోయేది. ఏంటంటే కాంగ్రెస్ తగాదు, వర్గపోరు తీవ్రమై తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు హత్యలు చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత సార్ మీకు ఇంత రాజకీయ అనుభవం ఉంది, ఇంత ఉద్దండులుగా ఉన్నారు మీరు. ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో సాముడిగా పేరున్న సార్, మీరు ఎందుకు పార్టీ పదవి కానీ ప్రజాప్రతినిధి పదవి కానీ ఎందుకు చేపట్టలేదు సార్ మీరు? అది అక్కడ ఈ జనం కూడా ఏమంటారంటే
మీరు పదవి చేయాలి, ఆఖరి పంచాయతీ బోర్డు ఒక పదవిని అనిపిస్తాం, ఏకగ్రీవం ఉండాలన్నారు. అయితే పోయినసారి జనరల్ వచ్చింది. అంతకుముందు జనరల్ వస్తే కొమ్ము నాగేశ్వరరావు అని నేను నిలబడతాను వచ్చాడు. ఇది జనరల్ బాబు అని అన్నా. అందరూ నన్ను ఉండమంటే ఇంత చిన్న పదవి నాకు అక్కర్లేదు అంటే నాకు వదిలిపెట్టరాదా అన్నాడు. అంటే అతను వదిలిపెట్టడం గెలిపించడం సర్పంచ్ అయ్యింది. అట్లా చేస్తూ వచ్చిన నేను ఆశ పడలే, పదవుల మీద పెద్ద వ్యామోహం పడలే. అట్లా సార్ మీరు ఒక నిస్వార్థ రాజకీయ అనుభవజ్ఞులు సార్. మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినారు, మంత్రులను చూసినారు. ఈ బిక్కుమల్ల గ్రామానికి అభివృద్ధితో పాటు తుంగతుర్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మీరు సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది సార్. మీకు ఎలాంటి పనులు చేయడం ప్రజల్లో మీకు మన్నన మంచిగా చేరువైంది సార్? మీకు నేను ప్రజల కొరకు ఈ గ్రామంలో ఇప్పుడు 9వ ట్రాన్స్ఫార్మర్ వేయించాను మొన్న. నేను ఆ ఎమ్మెల్యేలతో కానీ బద్దల నరసింహారు 2 ఇచ్చిండు. తర్వాత జగదీష్ రెడ్డి గారు 2 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ పవర్ లూమ్స్ పెట్టించాను, చేనేత పవర్ లూమ్స్. జగదీష్ రెడ్డి గారు 100 kV ట్రాన్స్ఫార్మర్ 2 ఇచ్చిండు. ఆ 2టికి ₹1 కూడా ఆశపడలే ఎవరు. వచ్చిన వర్కర్లు కూడా ఛానల్ కూడా ఆశపడకుండా ట్రాన్స్ఫార్మర్లు వేసి మీటర్ల కనెక్షన్ ఇచ్చి మీరు జగదీష్ రెడ్డి గారు వాళ్ళు. జగదీష్ రెడ్డి గారు నేను ఎన్నడూ పోలే. ట్రాన్స్ఫార్మర్ కావాలని ఫోన్ మాత్రమే చేసిన, ఫోన్ మీదనే ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి. గాదర్ కిషోర్ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చిండు. బద్దల నరసింహారెడ్డి గారి దగ్గర పోయి 2 ట్రాన్స్ఫార్మర్లు సంపాదించుకొచ్చిన. ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర రాజకీయంగా కొంతమంది ఉద్యోగస్తులు రారు కొన్ని ట్రాన్స్ఫార్మర్లు. ఎట్లయితే రైతు ఎక్కడ అడిగితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ 9 దాటికే ఇచ్చింది ఈ ఊళ్ళో. సార్ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎలా ఉంది సార్? బీఆర్ఎస్ పాలన అంటే అది వాస్తవంగా మాకు నీళ్ళ ఎద్దడి బాగుండేది. కరెంటు 3 గంటలు ఒకసారి, 3 గంటలు ఒకసారి, 6 గంటలు, 6 గంటల్లో 10 సార్లు పోయేది. ఈ నీళ్లు కట్టడానికి అప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్ కూడా పెట్టలే. పోయేవరకు నీళ్ళు అసలు పారలేకపోయి ఈ 7 ఎకరాల నిమ్మతోట ఇది ఎంత అవస్థపడ్డామంటే చెప్పడానికి వీళ్ళు ఎంత అవస్థపడ్డాం. ఒక నీళ్ళు లేవు, ఉంటే కరెంటు లేదు. ఈ అవస్థ కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళ కొరత కానీ కరెంటు కొరత కానీ మాకు కనపడలే. అయితే ఇంకో గమ్మత్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు కొరత ఉంది, సక్రమంగా నడపటం లేదు అని కాంగ్రెస్ వాళ్ళ మీద అపవాదు వేస్తున్నాను. అదే నేను గ్రహించన్నా. మా ప్రణయ్ కుమార్ గారు మీరు ఈ మండలంలో మీరు నడిపినంత చక్కగా ఈ రాష్ట్రంలో ఎవరు నడపటం లేదు అని నేను మొన్న కితాబ్ ఇచ్చిన ఆయన. వాస్తవంగా ఈ మండలంలో 10 నిమిషాలు కూడా కరెంట్ పోట్లే. వెంటనే రిపేర్ చేస్తారు, ఏదైనా అవసరమైతే కూడా కాసేపట్లో బాగు చేస్తారు. ఆయనకు కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చిండు, మంచి ఉత్తమ అని. అటువంటి వ్యక్తి మాకు దొరకటం, ట్రాన్స్ఫార్మర్ ఏమంటే కూడా ఎంపీ గారు చెప్తే చూస్తుండగానే 1 నెల లోపల వేసిండు. ఇవాళ రైతులు చాలా సంతోషంగా. సార్ ఫైనల్గా సార్ ప్రస్తుతం రాజకీయాలు ఎట్లున్నాయంటే డబ్బుకు మద్యానికి అమ్ముడు పోయే పరిస్థితులు ఉన్నాయి సార్. అలాంటి అవకాశాలకు తావు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజలను మీరు ఎలాంటి సూచన చేస్తారు ఈ ప్రజలకు? మీరు ఒక సీనియర్ నాయకుడిగా ప్రజలకు ఇచ్చేవాళ్ళు ఇచ్చేయడానికి అలవాటు పడ్డారు, తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవడానికి అలవాటు పడ్డారు. దాన్ని అనిపించడానికి నా తరం కాదు, ఎవరి తరం కూడా కాదనిపిస్తుంది. అది పక్కా అవినీతి అనేది పక్కా నడుస్తుంది. డబ్బులు పంచకుండా ఓట్లు కూడా పడతలేవు. అయితే ఇంకో గమ్మత్ ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాడికే ఓట్లు పడతాయని గ్యారెంటీ లేదు. ఇవాళ డబ్బులు తీసుకున్న తర్వాత వాడికి నచ్చిన వాడికి మాత్రం ఓటేస్తాడు. ఎవరికైతే నచ్చుద్దో వాడికే ఓటేస్తాడు. డబ్బులు తీసే పడతాయని గ్యారెంటీ లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చేస్తున్నాం అంటుందే కానీ రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ వేయకపోవడం వల్ల నేను ఒక కాంగ్రెస్ గుండి పార్టీని విమర్శించలేను. పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా నేనేమి విమర్శించలేకపోతున్నా. సార్ మీరు
ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు ఎలా అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తారు సార్? అది మెయిన్ పాయింటే. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, నేను దాదాపుగా ఈ యొక్క ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 7 సర్పంచులు పెట్టాను. నేను మా అన్నయ్య ఉన్నా కూడా పెత్తనం సర్పంచుల విషయాలు నేనే పెట్టుకునే. 7 కూడా గెలిపించాను, ఒక్కడు కూడా ఓడిపోలే. మొన్నటి ఎన్నికల్లో మేము అంతకుముందు గెలిపించాను సర్పంచ్, మళ్ళీ పోటీ పడ్డాడు. పోటీ పడితే బొల్లెపల్లి అశోక్ అని సర్పంచ్కు ఒక 200-300 మంది పిలిచి ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరికి మీకు నచ్చుతాడు అని అడిగిన. అయితే అశోక్ని పెడదాం అనుకుంటాం, మరి మీ అందరికీ నచ్చిందంటే ఓకే అన్నారు. ఓకే నిలబెడితే వాడు పోటీ చేసిండు. కప్పల రామ్మూర్తి పోటీ చేసి 8 వార్డులకు 7 వార్డు చిత్తుగా ఓడగొట్టిండు. 7 వార్డు గెలిపాక ఆయన చిత్తుగా ఓడించారు మొన్నటి ఎన్నికల. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఉండాలి సర్పంచ్ అని తిరుగుతున్నారు జనం. అంటే దానికి నేను జవాబు ఇవ్వట్లే, ఎందుకంటే ఎన్నికలు లేవు. ఎన్నికలు ఎప్పుడైతే అనేది నమ్మకం కూడా అనిపించట్లేదు. అప్పటికప్పుడు మంచివాడిని చూద్దాం, అసలు పోటీ పడేది ఎవరు, మనం పనికొచ్చేవాడు ఎవడు, ప్రజలకి ఏమైనా సాయం చేయగలడా లేదా, మరి నేను పెద్ద మనిషి అయినా ఇప్పటివరకు ప్రతి పని నాకు గొప్ప చెప్తున్నారు, నేను చేసి పెడుతున్నా. కానీ ఇక నా వయసు సహకరిస్తలేదు. ఇప్పటివరకు ఒక ట్రాన్స్ఫార్మర్ వేసిన దాదాపు పక్కకు దొరుకుతానంటే మీరు దొరకరు, మీరు నిన్న 100 ఏళ్ళు బతకాలని మొన్నటి 1వ తారీఖు నన్ను ఆశీర్వదించాను అందరూ. ఆశీర్వదిస్తే నాకు నేనన్నా, మీ యొక్క ఆశీర్వాద బలమే నేను ఇన్నేళ్ళు బతుకుతున్నామో అనిపిస్తుంది అని అన్నా. మీరంతా నాకు మాట సహకరిస్తున్నారు, ఎవరిని పెడితే వాళ్ళు సూచిస్తే నెగ్గిస్తారు, మీకు అట్లనే పనులు కూడా చేయిస్తారు, నాకు సహకరించి పైవాడు కూడా చేస్తాను. మరి నేను బయటకు కూడా ఎక్కువ వెళ్ళను. 99 పాటు ఇంట్లో ఉండే పని నడుపుతాను. ఫోన్ మీద నాకు ఎంత పెద్ద పని అయినా ఫోన్ మీద చేస్తాను. ఇది నా రాజకీయం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.